హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. కొన్ని ప్రాజెక్టులు చాలా రోజులు మీడియాలో నానుతూ ఉంటాయి. తరచూ ఆ ప్రాజెక్టులకు సంబంధించి వస్తున్న కథనాలు ఆ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా ఆసక్తికరిస్తుంది. నిజం చెప్పాలంటే రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన వార్తల కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అదే సందర్భంలో మెట్రో రైల్ రెండవ దశకు సంబంధించి చూసేవాళ్ళు, ఫ్యూచర్ సిటీకి సంబంధించిన వార్తల కోసం చూసేవాళ్ళు, ఇలా చాలామంది ఉన్నారు. అదే సందర్భంలో ఒక రెండు కీలక పరిణామాల విషయంలో కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. ఆ ప్రాజెక్టులు ఆ ప్రాజెక్టులు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది ఉత్తర హైదరాబాద్కు రిలేటెడ్ ఇష్యూస్. ఇవి రెండు చాలా కీలకమైన ప్రాజెక్టులు, చాలా రోజుల నుంచి నానుతూ ఉన్నాయి. ఆ నానుతున్న క్రమంలో ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చి రెండు ప్రాజెక్టులకు సంబంధించిన పనులు అతి త్వరలో ప్రారంభమయ్యే సంకేతాలు తాజాగా వెలువడ్డాయి. ఆ ప్రాజెక్టులేవి, తాజాగా జరిగిన పరిణామాలేవి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్ కంటెంట్ స్టార్ట్ చేసే ముందు ఒక మాట చెప్పాలి. ఆర్థికవేత్తల అధ్యయనం ప్రకారం, ఎకానమిస్టుల అభిప్రాయం ప్రకారం రియల్ ఎస్టేట్ రంగం సాలీనా అంటే సంవత్సరానికి 18% గ్రోత్ చూపిస్తే అది ఒక గుడ్ ఇండికేషన్గా భావిస్తారు. ఇప్పుడు మీరు ఓన్గా సర్వే చేసుకోండి, స్టడీ చేసుకోండి, తెలుసుకునే ప్రయత్నం చేయండి. హైదరాబాద్ చుట్టూతా ఒక 2 మార్గాలు తప్ప మిగిలిన అన్ని మార్గాలు కూడా లెస్ దెన్ 10% గ్రోత్ ఉన్నాయి. విజయవాడ హైవే తీసుకోండి, వరంగల్ హైవే తీసుకోండి, బాంబే హైవే తీసుకోండి, బెంగళూరు హైవే తీసుకోండి, కరీంనగర్ హైవే తీసుకోండి, నాగ్పూర్ హైవే తీసుకోండి, వికారాబాద్ హైవే తీసుకోండి. ఇవన్నీ రూట్లలో కూడా గ్రోత్ 10% కంటే తక్కువ ఉంది. కావాలంటే నేను చెప్తున్నది మీకు విశ్వసనీయంగా లేకపోతే లేటెస్ట్ డేస్లో ఆర్థిక సర్వే చాలా న్యూస్ పేపర్స్లో వచ్చింది, వెతికే ప్రయత్నం చేయండి. మీకు నేను చెప్పేది వాస్తవం కాదో తెలుస్తుంది. నాగార్జున సాగర్ రోడ్డు అండ్ శ్రీశైలం రోడ్డు మాత్రమే మోర్ దెన్ 25% యాన్యువల్ గ్రోత్ రియల్ ఎస్టేట్ రంగంలో చూపిస్తుంది. ఓపెన్ ప్లాట్లు కావచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్స్ కావచ్చు. ఇంకా అటువైపు ఈ ఫ్లాట్ కల్చర్ పెద్దగా వేళ్ళూనుకోలేదు. కాబట్టి ఫ్లాట్కి సంబంధించిన గ్రోత్ రేట్ మనం చెప్పలేము ఇప్పుడే. తాజాగా తుక్కుగూడ సరౌండింగ్స్లో కూడా మనకు హై రైజ్ వస్తున్నాయి. లేటెస్ట్గా నేను ఒక మిత్రుడు చెప్తున్నాడు, తుక్కుగూడ ఎగ్జిట్ దాటగానే మనకు లెఫ్ట్ సైడ్ ఈ సిటీ ఉంటుంది. ఈ సిటీ స్టార్టింగ్ నుంచి జస్ట్ రోడ్డుకు దగ్గరలో హై రైజ్ టవర్ వస్తుంది. వాళ్ళు దే ఆర్ ఎయిమింగ్ 3 years టైం పెట్టుకున్నారు. లేటెస్ట్ ప్రస్తుతం ఉన్న దాని ప్రకారం సెల్లార్ వర్క్ జరుగుతున్నట్టుంది, ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ వర్క్ జరుగుతుంది. వాళ్ళు హ్యాండ్ ఓవర్ మాత్రం 2 years టైం తీసుకుంటున్నట్టున్నారు ఓవరాల్ ప్రాజెక్ట్ సంబంధించి. సో అట్లా తుక్కుగూడ ఏరియాలో కూడా హై రైజ్ స్టార్ట్ అయింది ఇప్పుడే. కానీ ఓవరాల్గా అటువైపు ఉన్నది మాత్రం ఏంటంటే మనకు ఓపెన్ ప్లాట్ వెంచర్లు, అదే రకంగా ఓపెన్ ల్యాండ్స్ వీటికి సంబంధించి మాత్రం యాన్యువల్ గ్రోత్ మోర్ దెన్ 25% ఉంది. కాబట్టి ఎటువైపు ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్న వాళ్ళు, అటువా ఇటా అని చెప్పి మీమాంసలో ఉండి తిరుగుతూ ఉన్నవాళ్ళు, వారాల తరబడి తిరుగుతున్న వాళ్ళు. మొన్న ఒక మిత్రుడు వచ్చాడు, అసలు నాతో సైట్కి వచ్చేదాకా ఎంత ఉత్సాహం చూపించాడంటే, కొత్తగా అతని గవర్నమెంట్ జాబ్ వచ్చిందంట, అతను హీస్ ఫ్రమ్ కొత్తగూడెం అనుకుంటా. తిరిగేదాకా అసలు దాన్ని వెంటబడ్డాడు. వెళ్ళొచ్చిన తర్వాత నేను ఇంకా స్టడీ చేస్తున్నాను సార్, మిగతా అన్ని ఏరియాలు స్టడీ చేయాలి కదా, మా బ్రదర్ యూఎస్లో ఉన్నాడు, సో అతని కోసం ఇచ్చేస్తున్నాను. రైట్, మరి అట్లాంటి క్లారిటీ ఉన్నప్పుడు మా టైం ఎందుకు వేస్ట్ చేయడం బ్రదర్? సరే, లీవ్ ఇట్. బట్ ఓవరాల్గా మీరు ఎంత స్టడీ అయినా చేసుకోండి, కానీ అల్టిమేట్గా రిపోర్ట్స్ చదవాలి, రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన అప్డేట్స్ తీసుకోవాలి, గ్రోత్ రేట్ ఎలా ఉంది తెలుసుకోవాలి, అప్పుడే ఇన్వెస్ట్ చేయాలి. ఘంటాపదంగా చెప్తున్నాను నేను, శ్రీశైలం రోడ్డు, నాగార్జున సాగర్ రోడ్డు వైపు గత 2 ఏళ్లుగా యాన్యువల్లీ ఇంక్రీజ్ 25% కంటే ఎక్కువ ఉంది ప్రైస్ అప్రిషియేషన్. కాబట్టి అటువైపే నేను ఎక్కువ సజెస్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. పర్టికులర్గా ఫ్యూచర్ సిటీ అనేది కూడా ఫస్ట్ ఫేజ్ ఫ్యూచర్ సిటీ దగ్గరలో కొనుక్కునే ప్రయత్నం చేయండి. ఎక్కడ ఫస్ట్ ఫేజ్ అనేది నన్ను కలిసిన వాళ్ళకు నేను గవర్నమెంట్ మ్యాప్స్తో చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు. రైట్, ఇక ఇవాల్టి కంటెంట్ ఏంటంటే ఉత్తర హైదరాబాద్కు సంబంధించిన 2 ఎలివేటెడ్ కారిడార్స్. ఒకటి జూబ్లీ బస్ స్టాండ్ నుంచి షామీర్పేట వైపు, ఇంకొకటి ప్యారడైజ్ దగ్గర నుంచి డైరీ ఫామ్ వరకు 2 మనకు ఎలివేటెడ్ కారిడార్స్ వేస్తున్నారు. వాటికి సంబంధించి ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చిన పరిస్థితి. ఉత్తర తెలంగాణకు రై అంటూ దీనికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. 2 ఎలివేటెడ్ కారిడార్లకు 4,300 కోట్ల రూపాయల NDB రుణం వచ్చింది.
హైదరాబాద్ ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టడం, ఉత్తర తెలంగాణ జిల్లాలకు రవాణాను సులభతరం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2 ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి మార్గం సుగమం అవుతుంది. ఈ 2 ప్రాజెక్టులకు 4,300 కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు అంతర్జాతీయ ఆర్థిక సంస్థ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డీబీ ముందుకొచ్చింది. సికింద్రాబాద్లోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి 2 మార్గాలలో ఈ కారిడార్లను నిర్మించనున్నారు. దీనికి సంబంధించి జూన్ 30న ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, బ్యాంకు అధికారులు, విదేశాంగ శాఖ అధికారులతో కీలక సమావేశం జరుగుతుంది. 2 ప్రాజెక్టుల అంచనా వ్యయం 5,106 కోట్లు కావడం, ఇంత మొత్తాన్ని ఒకేసారి బడ్జెట్లో కేటాయించడం కష్టమవడంతో ఎన్డీబీ నుంచి ప్రభుత్వం రుణం తీసుకుంటోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపడం, కారిడార్లకు అవసరమైన 150 ఎకరాల భూములను రక్షణ శాఖ బదిలీ చేసింది. దానికి సంబంధించి ఈ 4,300 కోట్ల రూపాయలను న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డీబీ శాంక్షన్ చేయబోతోంది. జూన్ 30వ తేదీన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అదే రకంగా ఎన్డీబీ అధికారులు మొత్తం సంయుక్తంగా సమావేశమై కీలకమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. అది పూర్తిగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కారిడార్లకు సంబంధించిన వివరాలు అయితే చెప్తాను క్లుప్తంగా. కరీంనగర్, సిద్దిపేట, రామగుండం, మంచిర్యాల తదితర కీలక ప్రాంతాలకు వెళ్లే రాజీవ్ రహదారి ఎస్హెచ్ స్టేట్ హైవే ఇది. స్టేట్ హైవే 1 చేరుకునే ఎలివేటెడ్ కారిడార్ ఇది. ప్యారడైజ్ జంక్షన్ నుంచి మొదలై షామీర్పేట వద్ద ఔటర్ రింగ్ రోడ్డు వరకు 18.12 కిలోమీటర్ల మేర సాగుతుంది. ఇందులో ఫ్లైఓవర్ 11.14 కిలోమీటర్లు, కంటోన్మెంట్ ప్రాంతంలో మిలిటరీ నిబంధనల దృష్ట్యా సుమారు 300 మీటర్ల వరకు అండర్ పాస్, మిగతా 6.68 కిలోమీటర్ల మేరకు రోడ్డు విస్తరణ చేపడతారు. దీని అంచనా వ్యయం 3,619 కోట్ల రూపాయలు. తర్వాత రెండో కారిడార్ ప్యారడైజ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి జాతీయ రహదారి 44 NH44కు చేరుకునే కారిడార్ ఇది. మా వైపు అంటే తూప్రాన్, కామారెడ్డి, నిజామాబాద్ వైపు ఇది. ప్యారడైజ్ జంక్షన్ నుంచి స్టార్ట్ అయ్యి బోయినపల్లి మీదుగా డైరీ ఫామ్ రోడ్ వరకు, మిలిటరీ డైరీ ఫామ్ ఉంటుంది, ఆ రూట్ తిరిగే వాళ్ళకి ఐడియా ఉంటుంది ఇది. సో అక్కడి వరకు 5.4 కిలోమీటర్ల పొడవును నిర్మిస్తారు. ఇందులో ఫ్లైఓవర్ 3.05 కిలోమీటర్లు, అండర్ పాస్ 1.35 కిలోమీటర్లు. ఈ అండర్ పాస్ ఎక్కడ అంటే బేగంపేట్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దాని రన్వే కింద నుంచి వెళ్తుంది. అంటే చాలా ఆ రూట్లో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. మనం తాడ్బండ్ వైపు వెళ్ళి సిగ్నల్ దగ్గర నుంచి లెఫ్ట్కి వెళ్తుంటాం. అలా కాకుండా తాడ్బండ్ కంటే ముందొచ్చే ఒక సర్కిల్ నుంచి అండర్ పాస్ స్టార్ట్ అయ్యి తాడ్బండ్ తర్వాత మనం లెఫ్ట్కి వెళ్ళి మళ్ళీ రైట్కి వెళ్తుంటాం కదా, అక్కడ మళ్ళీ పాత రోడ్డు కలిసే రకంగా ఉంటుంది ఇది. ఇందులో దీని వ్యయం 1,487 కోట్ల రూపాయలు. అది 3,619 కోట్లు, ఇది 1,487 కోట్లు, వెరసి 5,106 కోట్ల రూపాయలు. ఇందులో 4,300 కోట్ల రూపాయలను ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ రుణం ఇస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఒప్పందం జూన్ 30వ తేదీన కుదరబోతోంది. ఈ ఒప్పందం కుదిరిన తర్వాత టెండర్లు ఆల్రెడీ అయిపోయినాయి, తర్వాత భూసేకరణ కూడా ఆల్రెడీ అయిపోయింది కాబట్టి వెంటనే తక్షణం పనులు ప్రారంభించేందుకు రంగం సిద్ధమవుతున్న పరిస్థితి. పనులు ప్రారంభమైన నుంచి 2 సంవత్సరాల్లో ఈ ఎలివేటెడ్ కారిడార్లను పూర్తి చేయాలని చెప్పి అనుకుంటున్నారు. మరి అది అనుకున్న సమయంలో అవుతుందా లేదా అనేది దేవుడికే తెలియాలి. ఎందుకంటే అక్కడ కొంపల్లి దగ్గర ఒక బ్రిడ్జ్ కడుతున్నారు. అసలు మనకి ఇక్కడ ఉప్పల్ వైపు ఏదైతే బ్రిడ్జ్ 7-8 సంవత్సరాలుగా కొనసాగుతుందో, 7-8 కాదు, ఆల్మోస్ట్ 9 అనుకోండి, 9 సంవత్సరాలు. 2017లో స్టార్ట్ అయింది కన్స్ట్రక్షన్, అది 2026లో ఉన్నాం మనం. ఇంకొక సంవత్సరం అయితే 10 ఏళ్ళు. సేమ్ ఆ కొంపల్లి దగ్గర ఉన్న ఫ్లైఓవర్ కూడా అదే. ఎప్పుడు అసలు ఒక అడుగు ముందుకు పడుతుందో వెనక పడుతుందో అర్థం కాదు. నేను పోయినప్పుడల్లా ఏ పిల్లర్ దగ్గర వర్క్ కంటిన్యూ అవుతుందని చూసే ప్రయత్నం చేస్తాను నేను, అక్కడే ఆగుతుంది. సో ఇవన్నీ వేగంగా పూర్తవుతాయో లేదో వేచి చూడాల్సిన పరిస్థితి. రైట్, ఈ కంటెంట్ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.